రికార్డింగ్ నంబర్ 180 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. చాలా ఆనందిస్తూ ఉన్నాడు ఉత్తానపాదుడు. తన కుమారుడైన ధ్రువుడు వెనక్కి వస్తూ ఉన్నాడు అని చెప్పి విని, బాలుడు చిన్నప్పుడు అవమానితుడై వెళ్ళిపోయాడు, అటువంటి వాడు మళ్ళీ వెనక్కి వస్తాడు, ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో అని భయపడతాం కదా, అటువంటి వాడు మళ్ళీ వెనక్కి రావటం అంటే అది చాలా అదృష్టం. కాబట్టి తర్వాత చనిపోయిన వాళ్ళు వెనక్కి వచ్చినంత ఆనందంగా విపరీతమైన సంతోషపడిపోతున్నాడు. నా మొహానికి ఇటువంటి శుభం కూడా జరుగుతుందా, అశుభంగా ప్రవర్తించిన నా ముఖానికి ఇట్లాంటి సంతోషము శుభము కూడా ఉందా అని పాపం నమ్మలేకపోతున్నాడు. తనకి నమ్మకం ఉన్నా లేకపోయినా నారదుడు చెప్పాడు కాబట్టి ఆ నారదుడి మాటలు గుర్తు తెచ్చుకుంటూ తనెంతో ధన్యుడైనట్టుగా భావిస్తూ ఉన్నాడు. ధ్రువుడు వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు అనే వార్త చెప్పినటువంటి ఆ చారుల్ని పిలిచి బాగా వాళ్ళకి ధనం అది ఇచ్చాడు, బాగా సత్కారం చేశాడు ధనపాదుడు. ఎంతో సంబరపడిపోతూ ఉన్నాడు ఆయన. జాతి గుర్రాలు కట్టిన బంగారు రథం ఎక్కి బ్రాహ్మణులు, కులం పెద్దలు, బంధుజనులు, మంత్రులు, పరివారం అంతా కదిలి వచ్చింది ఆ ధ్రువుణ్ణి స్వాగతం చెప్పటం కోసం అని చెప్పి. పురం వదిలి బయటికి వెళ్ళారు, వాళ్ళ ఊరు దాటి పొలిమేరలు దాటి బయటికి వెళ్ళారు. ఎందుకంటే అడవి నుంచి వస్తున్నాడు పిల్లవాడు. అడవి వైపు వెళ్ళారు. బ్రాహ్మణులందరూ వేద ఘోషలు చేస్తూ ఉన్నారు, వేదాన్ని చదువుతూ ఉన్నారు. తూర్యముల ధ్వనులు, బాకాలన్నీ ఊదుతున్నారు, శంఖారావాలు, బాకాల శబ్దాలు, వేణునాదాలు. ముందుగానే అందరికంట ముందు ఈ వాయిద్యగాళ్ళందరూ కూడా ముందు బయలుదేరారు. సురుచి సునీతి కూడా చక్కగా మంచి ఆభరణాలు పెట్టుకొని పల్లకీలో ఎక్కి వచ్చారంటే తల్లులు కూడా వచ్చారు. ఆఖరికి ఉత్తముడు తోడుగా నడిచాడు. ఇట్లా మహావైభవంతో గబ గబ గబా నగరం నుంచి బయలుదేరి ఇంకా ముందుకెళ్తూ వాళ్ళకి వెళ్తూ ఉండగానే వాళ్ళకి ఎదురుగా నడిచి వస్తూ ఉన్నటువంటి ధ్రువుడు కనపడ్డాడు. రథం దిగాడు ఉత్తానపాదుడు. ప్రేమాదరాలతో ఎంతో తొట్టుపాటు పడ్డాడు. అంటే తప్పు చేసిన వాడు చిన్నపిల్లవాడేమో కొడుకు, వాడి ముందర తను చిన్నవాడైపోయాడు. ఒకటి ఎన్నాళ్ల తర్వాత చూశాడు, అది కూడా సక్సెస్ఫుల్గా వచ్చాడు ఆ కొడుకు. హరిచరణార విందాల్ని అర్చన చేస్తూ మహానుభావుడైపోయి తిరిగి వచ్చాడు. అటువంటి ధ్రువుణ్ణి ఎంతో ప్రేమతో అనురక్తితో దగ్గరికి వెళ్ళాట ఉత్తానపాదుడు. దేహమంతా పులకించిపోయేటట్టుగా గాఢంగా కౌగిలించుకొని ఆనంద పరవశుడైపోయి మొహమంతా నిమిరీసి తలంతా చేత్తో రాస్తూ చేత్తో గడ్డము తడివి ఆనంద బాష్ప పరిపూర్ణుడై ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఎంతో మొహమంతా తడిమాడు. గడ్డం పట్టుకొని నాయనా వచ్చావా అని పరమానందపడిపోతూ ఎన్నో ఆశీర్వచనాలు చేస్తూ ఉన్నాడు ఉత్తానపాదుడు. ధ్రువుడు తండ్రి ఆశీర్వచనాలన్నిటినీ తీసుకున్నాడు. వెంటనే తన తలను ఆయన పాదాలకి అంటేటట్టుగా ఎంతో భక్తితో భక్తి ప్రపూర్ణుడై నమస్కారం చేశాడు. పరిపూర్ణమైన భక్తితో తండ్రికి నమస్కారం చేశాడు. తన తల ఆయన పాదాలకి తగిలేటట్టుగా నమస్కరించాడు. ఆ తర్వాత తల్లులిద్దరికీ కూడా భక్తితో నమస్కారం చేశాడు. సురుచి ఎవరైతే అతన్ని నెట్టేసి వెళ్ళిపో నీకు అర్హత లేదని అన్నదో ఆవిడ చిరునవ్వుతో పిల్లవాడిని పైకెత్తి కౌగిలించుకొని పట్టరాని ఆనందం పొందిందిట. అంటే ఒక విధంగా పొరపాట్లు అందరూ చేస్తారు కానీ రియలైజ్ అవుతారు మళ్ళీ అది ఒక పొరపాటే కానీ ఇంటెన్షనల్ కాదు అని చిన్నపిల్లవాడైన ధ్రువుడికి తెలియలేదు. ఒకటి తెలియనందువల్ల మేలే జరిగింది. ఆ పిల్లవాడు నిజంగానే ఆ తల్లన్న మాటలు సీరియస్గా తీసుకొని చేరవలసింది విష్ణుపదం కదా, అడగవలసింది విష్ణుమూర్తిని కదా అని బయలుదేరాడు. అదేవిధంగా అతన్ని కన్న తల్లైన సునీతి కూడా నీకు అంతకంటే మార్గం లేదు, ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే అని ఈవిడ కూడా చక్కగా గైడ్ చేసింది. దానికి తగినట్టుగా మధ్యలో నారదుడు కనపడటం, చిన్నపిల్లవాడిని గైడ్ చేయటం, ఇవన్నీ కూడా ఎంతో అదృష్టవశాత్తు ఆయనకి జరిగినటువంటి శుభాలన్నమాట. పిల్లవాడికి జరిగిన శుభాలు. అందుకనే సురుచికి అర్థమైంది, ఎంతో ఆనందం పొందింది. ఆ గొంతంతా కూడా విపరీతంగా గద్గదం అయిపోతుంది, మాట రావటల్లా.
పట్ల నాయనా చిరంజీవిగా ఉండు అని ఆశీర్వదించింది పిల్లవాడిని. భగవంతుడు దయచూసిన ధ్రువుడు అనంగానే ఏమిటి వీళ్ళందరూ ఇట్లా మారిపోయారు అని మనకు ఆశ్చర్యం కలగొచ్చు. ఇన్నాళ్ళు ఈవిడ ఇట్లా ఉంది కదా అంటే ఇక్కడ రాస్తూ ఉన్నారు. భగవంతుడు దయ చూపించినప్పుడు ఇంకా ధ్రువుడంటే సమస్త జీవులు అనుకూలంగానే ఉంటారు, సమత్వం వహిస్తారు. అట్లా ఆవిడ కూడా చెప్పిందిట. భగవంతుడు దయ చూసిన ధ్రువుని ఎడల సమస్త జీవులు అనుకూలమై సమత్వం వహించి నీతో ఉంటారు నాయన అందరూ. నువ్వు భగవంతుడు దయ చూపించిన బిడ్డవి అని సురుచి చెప్పిందిట. అన్ని దిక్కుల నుంచి నీళ్లు పల్లం వైపు చేరుతూ ఉన్నట్టుగా మహానుభావులందరూ అతన్ని చేరి గౌరవించెదరుగాక అని ఆశీర్వదించిందిట. ఎంత చక్కటి ఆశీర్వచనం! అన్ని వైపుల నుంచి నీళ్లు ఎక్కడికి వెళ్తాయంటే పల్లానికి చేరతాయి. అదే రకంగా మహానుభావులందరూ నిన్ను చేరి నిన్ను గౌరవిస్తారు అని ఆశీర్వదించింది. ఆమె తన పూర్వం చేసిన భావాలు, తన పూర్వపు ఆలోచనలన్నీ మర్చిపోయిందిట. విష్ణు భక్తులు భూమిని పవిత్రం చేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళ మీద ఎవరు ద్వేషాన్ని చూపించలేరు, పంతానికి పోరు అని చెప్పి రాశారు ఇక్కడ. తమ్ముడైన ఉత్తముడు ధ్రువుడు ఒకరినొకరు ఎంతో ప్రేమతో ఆదరంతో కౌగలించుకుని దేహాలన్నీ పులకించిపోయేట్టుగా ఆనందంతో కళ్ళ నిండా నీళ్లతో నిలబడిపోయారు. దేహాలన్నీ పులకించిపోయినట్టు ఆనంద బాష్పాలతో ఇద్దరు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. సునీతి ధ్రువుడి దగ్గరికి వచ్చి పిల్లవాడిని కౌగలించుకొని అతని స్పర్శతో పరమానందం పొందింది. ఒక తల్లి దూరంగా వెళ్ళిపోయిన కొడుకు వస్తాడో రాడో తెలియని వాడు సక్సెస్ఫుల్గా వెనక్కి వస్తే ఎంత ఆనందం పడుతుందో మనకి చెప్పక్కర్లేదు. ఆవిడ అటువంటి ఆనందంతో కళ్ళ నిండా నీళ్లతో మురిసిపోయిందిట పిల్లవాడిని చూసి. పురంలో పురజనులందరూ అంటే ప్రజలంతా కూడా ధ్రువుడిని తల్లిని ఇద్దరిని చూసి, నీ కొడుకు నీ దుఃఖాన్ని పోగొట్టాడమ్మా, చాలా కాలం కిందట మీకు లేనివాడై మళ్ళా ఈ భాగ్యం మీకు ఇచ్చాడు, ఇతడు తన మహిమతో భూమండలాన్ని అంతటిని కూడా ఉద్ధరిస్తాడు, నారాయణుణ్ణి స్మరిస్తూ ఎవరు కూడా దాటలేని మృత్యువును కూడా దాటుతారు అని చెప్పి ఈ ప్రజలందరూ కూడా ధ్రువుడి తల్లి అయినటువంటి సునీతిని వాళ్ళు చక్కగా స్తుతి చేశారట. ఇట్లా పురజనులందరూ మనం మాట్లాడుకుంటాం మామూలుగా, ఎవరైనా వచ్చినప్పుడు మనకు ఒకళ్ళకొకళ్ళు ఆ సంతోషాన్ని మాటల్లో పంచుకోవటం ద్వారా ఎంతో వ్యక్తం చేసుకుంటాం. ఇట్లా వచ్చాడు పిల్లవాడు, వెళ్ళిపోయాడు, ఎంత అదృష్టవంతురాలో ఆవిడ, నిజంగా ఇటువంటిది ఎక్కడైనా జరుగుతుందా, ఇటువంటి పిల్లలు లోకాన్ని ఉద్ధరిస్తారు, అట్లా మాట్లాడుకుంటాం కదా మనం కూడా. ఇలా జనమంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఉత్తానపాదుడు ఉత్తమునితో కూడా కలిసి ధ్రువుణ్ణి గజారూఢుణ్ణి చేసి, అంటే ఏనుగు మీద ఎక్కించి పురప్రవేశం చేయించాడు, నగరంలోకి తీసుకెళ్ళాడనమాట. ఉత్తమునితో కూడా కలిపి ధ్రువుణ్ణి ఏనుగు మీద ఎక్కించి నగరంలోకి తీసుకెళ్ళాడు. బంగారు పూత పూసిన ద్వారాలు, గోడలు, గోపురాలు ఈ ధ్రువుడి రాకతో కళకళలాడినట్టు. ఎందుకంటే ఎంత సంపద ఉన్నా మనుషులే కదా కళ. అందరూ బాగున్నారు, కుటుంబంలో అందరూ బాగున్నారంటే ఆ కళ వేరు కదా. ఏదో ఒక దుఃఖం ఎవరిని పీడించకుండా ఉండదు. అటువంటి స్థితిలో అంతా బాగుండటం అనేది గొప్ప విశేషం. వెళ్ళిపోయిన పిల్లవాడు రావటం అనేది ఎంతో అదృష్టం. ఆ రకంగా అన్ని కళకళలాడిందిట ఊరంతా కూడా. పళ్ళతో, పూలతో, పూల గుత్తులతో, అరటి గెలలతో ఉన్న అరటి స్తంభాలతో, పోకం రాణులతో అంతా దోవంతా అలంకరించారు. కర్పూరం, కస్తూరి, మంచిగంధం కలిపిన నీళ్లతో చక్కగా కలయంపి చల్లారు. వాకిళ్లలో అవన్నీ కలిపిన నీళ్లు చల్లారు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ వీధిలోకి వెళ్ళినా కూడా కమ్మని వాసనలు అన్నమాట, సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. నవరత్నాలు పేర్చారుట ముగ్గుల్లో. ప్రతి గృహం ముందర, ప్రతి వాకిలి ఆ ముగ్గులతో ఎంతో శోభతో కళకళలాడిపోతుందిట. పుణ్య నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చిన బంగారు పాత్రలన్నీ అతనికి ఎదురైనాయి. అంటే పురప్రవేశం చేసేటప్పుడు చక్కగా పుణ్య నదుల నుంచి తెచ్చిన నీళ్లతో స్వాగతం పలికారు. పూర్ణ కుంభం అంటాం కదా మనం, పూర్ణ కుంభములు ఎదురైనవి అని రాశారు ఇక్కడ. ఒక పూర్ణ కుంభం కాదు, ఎన్నో పూర్ణ కుంభాలు ఆ పిల్లవాడికి ఎదురుగా తీసుకొచ్చారు. వేదఘోషలతో అక్షింతలు, సువర్ణ కణములు అంటే బంగారు రజను
మెత్తటి పొడి పేలాలు అన్నీ కలిపి బాలుడి మీద ఇద్దరు పిల్లల మీద చల్లారుట. పూలు పళ్ళు తోరణాలుగా ఎంతో అందంగా అలంకరించారుట. ధ్రువుడు పురప్రవేశం చేసి అంటే ఊళ్ళోకి వచ్చాడు. రాజమార్గంలో నడుస్తూ ఉంటే సన్నని నడుములున్న నగర ముత్తైదువులందరూ కూడా ఆ మేడల మించి తెల్లని ఆవాలు, అక్షింతలు, పూలు, పెరుగు కలిపిన నీళ్లు పిల్లలిద్దరి మీద చల్లారుట. వాళ్ళ బంగారు గాజుల మోతలు బాగా వినపడినయిట. వాళ్ళు అలా చల్లుతూ ఉంటే ఇట్లా వాత్సల్యంతో చల్లుతూ హృదయపూర్వకమైన వాక్కులతో పిల్లలిద్దరిని ఆశీర్వదిస్తూ బంగారు పళ్ళెరాల్లో మణిదీపాలతో హారతులు ఇచ్చారుట ముత్తైదులందరూ కూడా. పచ్చలు తాపిన బంగారు గోడలు, మణుల కిటికీలు ఉన్న మహాసౌధాల్లో ధ్రువుడు వెన్నెల నురుగుల్లాంటి పానుపుల మీద, బంగారంతో చేసిన మంచాల మీద ఎంతో సుఖించాడు. ఉద్యానవనంలో విహరిస్తూ కోకిలల జంటల పాటలన్నీ వింటూ విహరించాడు. వైడూర్యాలున్న మెట్లున్న దిగుడు బావులలో ఉన్న మంచి నీళ్లని చక్కగా అనుభవించాడు. కలువలు, తమ్మిపూలు వికాసంగా ఉండి కొంగలు, జక్కవలు, రాజహంసలు, బెగ్గురు పిట్టలు ఇవన్నీ ఉన్న జలపక్షులతో ఉన్న కోనేళ్ల తీరాలలో విహారాలు చేశాడు. మనోహరాలై మనస్సును హరించేటటువంటి ఎన్నో వస్తువులు పుష్కలమై ఉన్నాయి అతనికి. ఇప్పుడు దాసదాసీ జనాలతో నిండి ఉన్న రాజగృహంలో దేవేంద్రుడిలాగా ఉన్నాడు ధ్రువుడు. రాజర్షిగా ఉన్నటువంటి ఉత్తానపాదుడు ఆశ్చర్యకరమైన తన కొడుకు యొక్క ప్రభావాలన్నీ విని కళ్ళారా చూసి మనస్సులో ఎంతో ఆశ్చర్యం పొందాడు. ప్రజల అనురాగం అంతా కూడా ఈ పిల్లవాడు చక్కగా సంపాదించుకున్నాడు కదా. పిల్లవాడికి యవ్వనం వచ్చింది కాబట్టి ఇంకా ధ్రువుణ్ణి రాజుగా పట్టాభిషేకం చెయ్యాలి. ముసలివాడైన తను ఆత్మానందాన్ని పొంది మోక్ష మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి, వైరాగ్య మార్గాన్ని అవలంబించాలి. కాబట్టి అతను ధ్రువుడికి పట్టాభిషేకం చేసి ఇంకా అడవులకు వెళ్ళిపోయాడనమాట. శింసుమారుడు అనే ప్రజాపతి కూతురైన ఒక ప్రజాపతి శింసుమారుడని ఉన్నాడుట. ఆయన కూతురు భ్రమి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ధ్రువుడు. ఇద్దరు కొడుకులు పుట్టారుట ధ్రువుడికి. వాళ్ళ పేర్లు ఏంటంటే కల్పుడు, వత్సరుడు అనేవాళ్ళు వాళ్ళ పేర్లు అన్నమాట. ఇది కూడా మళ్ళీ సింబాలిజమే. శింసుమార ప్రజాపతి అంటే అర్థం ఏంటంటే శింసుమార చక్రము అనే తారకాగోళ వ్యూహం. అంటే నక్షత్రాలన్నీ తారకలన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఉండటము అనేటటువంటిది గోళంగా ఉండటం అన్నమాట. ఉత్తర ధ్రువం మీద నిల్చొని ఆకాశంలోకి చూస్తే ధ్రువుడు, సప్తర్షి మండలము, బ్రహ్మ, ప్రజాపతి, వేరే వేరే ఇట్లా రకరకాల పేర్లున్న తారకలు, వీళ్ళందరూ తారకలే. బ్రహ్మదేవుడేమిటి, ప్రజాపతి ఏమిటి, ధ్రువుడేమిటి, అందరూ తారకలతో కలిసిన ఒక మహాచక్ర వ్యూహంలాగా కనపడుతుంది. దీన్నే శింసుమార చక్రము అని అంటారు. దీనికిను మనిషి తల మీద ఉన్న తల లోపల ఉన్న రకరకాల వివిధ స్థానాలకు సూటి అయిన సంబంధం ఉన్నది. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. సూక్ష్మలోకాల్లో ఇదంతా కూడా ఒక రకంగా ఉంటే ఫిజికల్గా మొత్తం మనిషిలోనే అన్నీ ఉన్నాయి, సమస్తము ఉంటుంది. ఒక సీడ్ లాగా పనిచేస్తాడు. నిజంగా చెప్పాలంటే ఒక మనిషి మొత్తం క్రియేషన్ని రిఫ్లెక్ట్ చేస్తాడు. పైన ఏముందో కింద కూడా అదే ఉంటుంది. సమస్తము ఆయా ఒక జీవుడి శిరస్సులో ఉన్న రకరకాల స్థానాలకు సూటి అయిన సంబంధం ఉంది. ఎస్ట్రానమీ అనే మనం చెప్పుకుంటూ ఉన్నది ఒక మనిషికి ఏమిటి కనెక్షన్ అంటే కంప్లీట్గా సేమ్ థింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆ తారలన్నిటికీ కూడా అధిదేవతలు ఎక్కడుంటారు? మానవుడి శరీరంలో తలలో బీజ రూపులుగా ఉంటారంటే ఒక సీడ్ లాగా, ఒక ప్రజ్ఞగా, శక్తిగా ఉంటారు, ఉండి పని చేస్తూ ఉంటారుట. శింసుమారము అంటే ఒక జాతి తాబేలు కూడా ఆ పేరుంది. పైన చెప్పిన చక్రం అంతా కూడా తాబేలు వీపులాగా ఉత్తర ధ్రువం నుంచి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని శింసుమార చక్రము అని పేరు పెట్టుకున్నారు. దాంట్లో యుగాలు, కల్పాలు, కాల విభాగాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ప్రజాపతి అని పేరు పెట్టారు దానికి. భూమి తిరుగుతూ ఉండటం వల్ల ఈ చక్రం తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ వేగానికి భూమిలో ఉన్నటువంటి అయస్కాంతీకరణము అంటే ఏమిటి? అయస్కాంతీకరణం అంటే భూమి మీద ఎలా నిల్చు ఉంటున్నాం మనం, నిల్చొని ఉండటం. ఇంతంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, సముద్రాలన్నీ ఏ కారణంతో భూమి మీద నిలబడి ఉన్నాయి, భూమికి అతుక్కొని ఎలా ఉన్నాయి
అంటే అయస్కాంతీకరణమే. భూమి ఆకర్షణ శక్తి అని అంటాం కదా మనం. ఆ భూమికి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది తిరుగుతూ ఉన్నందువల్ల వచ్చింది. ఆ వేగానికి భూమిలో ఉన్నటువంటి అయస్కాంతీకరణము, ప్రాణ ప్రవాహం అనే విద్యుత్ శక్తి కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఆ వేగం వల్లనే, ఆ తిరిగేటటువంటి వేగం వల్లనే విద్యుత్ శక్తి కూడా వస్తూ ఉన్నది. ఈ భూపరిభ్రమణాన్ని భ్రమి అని ఒక కన్య అని చెప్పారు. ఆ భ్రమిని ధ్రువుడు పెళ్లి చేసుకున్నట్టుగా చెప్పారు కథగా. వాళ్ళిద్దరికి కల్పుడు వత్సరుడు అని 2 కొడుకులు పుట్టారు. అంటే ధ్రువం అనేది సెంటర్ పాయింట్గా భూమి తిరుగుతూ ఉండటం వల్ల సంవత్సరము మొదలుగా కల్పం దాకా ఉన్న కాల విభాగాలన్నీ ఏర్పడ్డాయి అని అర్థం అనమాట. వత్సరుడు, కల్పుడు, కల్పము. 2 కొడుకులు పుట్టారు కదా, కల్పుడు వత్సరుడు. సో కాల విభాగాలు కల్పాంతం దాకా, సంవత్సరం మొదలుగా కల్పం దాకా కాల విభాగాలు వచ్చినాయి అని అర్థంట. ఉత్తర ధ్రువాన్ని నుంచి చూసినప్పుడు ఈ చక్రం కుమ్మరి వాళ్ళ చక్రం లాగా తిరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది అని ఋగ్వేదంలో చెప్పారు. అంటే కుమ్మరి కుండలు చేసేటప్పుడు ఆ చక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. ఆ చక్రం ఎలా ఉంటుందో ఈ చక్రం కూడా అలా తిరుగుతూ ఉంటుంది అని ఋగ్వేదంలో చెప్పబడిందిట. ధ్రువుడికి ఇంకో భార్య కూడా ఉందిట. ఆవిడ వాయుదేవుడి కూతురైనటువంటి ఇలా అని పేరు ఆవిడకి. ఆవిడ యందు ఉత్కలుడు అనే కొడుకు పుట్టాడుట. మనోహర అనే కూతురు కూడా పుట్టిందిట. వాయుపుత్రి అంటే భూ పరిభ్రమణం వల్ల, భూమి తిరుగుతూ ఉండటం వల్ల వచ్చిన రకరకాల ప్రాంతముల సంపద అన్నమాట. ఇలా లేక ఇడా అనే చంద్రుడి కిరణాల వల్ల భూమి మీద వర్ధిల్లిన వృక్ష సంపదని ఇలా అని అంటారు. ఇలా అని గాని ఇడా అని గాని అంటారుట. అది కూడా ఆయన యొక్క భార్యగా చెప్పారు. ఇలా అనేటటువంటి ఇంకొక భార్య ఉంది అని చెప్పారు. ఇలా లేక ఇడా అంటే చంద్రుడి కిరణాల వల్ల భూమి మీద వచ్చిన వృక్ష సంపద. మనోహర అంటే మనోహరమైన ప్రకృతి సంపద. ఇలాకి ఎవరు పుట్టారంటే మనోహర అనే కూతురు పుట్టింది. అంటే మనోహరమైన మనస్సుని, ఒక్కొక్క తోటలు అవి చూసినప్పుడు మన మనస్సు అంతా హరించి వేస్తుంది ఆ ప్రకృతి సంపద, అదన్నమాట. ఉత్కలుడు అంటే పైకి వ్యక్తమైన కళలు ఉన్నవాడు అని అర్థంట. కళ అంటే ఒక ముక్కని కళ అంటారు, చిన్న ముక్కని. ధ్రువుడి కాలం నుంచి భూమి అనేక అనేక ఖండాలుగా ఏర్పడటం మొదలైందనమాట. ఒక్కొక్క ఖండం అంటే ఒక్కొక్క ముక్కగా భూమిని విభజించటము అనేటటువంటిది, పరిపాలించటానికి భూమి విభజన అనేది మొదలైంది ఆ కాలం నుంచి. ఆ రకంగా ఉత్కలుడు అనేవాడు కూడా ఒక కొడుకు అని చెప్పారనమాట. ధ్రువుడి తమ్ముడైన ఉత్తముడు వివాహం చేసుకోలేదుట. అతడు ఒక రోజు వేటాడటానికి అరణ్యాలకు వెళ్ళి ఒక యక్షుడు అతన్ని చంపేశాడనమాట. అతని తల్లి కూడా దుఃఖంతో కుమారుణ్ణి వెతుక్కుంటూ ఆ అడవులన్నిటిలోకి వెళ్ళిపోయి పొరపాటున దావాగ్నిలో చనిపోయిందిట. తన తమ్ముణ్ణి యక్షుడు ఒకడు చంపాడని ధ్రువుడు విపరీతంగా కోపంతో, రోషంతో రథం ఎక్కి ఉత్తర దిక్కుకి యుద్ధానికి బయలుదేరాట. హిమవత్ పర్వతపు లోయల్లో అలకాపురాన్ని చూశాడు. అది భూతగణాలన్నిటితో నిండి ఉన్నది. గుహ్యకులతో సంకులంగా ఉందిట. విపరీతంగా ఫుల్గా రష్గా ఉంది. ఉత్తముడు వాని తల్లి అహోరాత్రాలకు సింబాలిజం అన్నమాట. రాత్రి పగలు అనే వాటికి ఉత్తముడు, అతని తల్లి దానికి సింబాలిజం. వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడమటి దిక్కుగా ప్రయాణం చేసి అయిపోవటము అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు పగలు అయిపోతుంది, రాత్రి అయిపోతుంది. దాన్నే ఇలా సింబాలిజంగా చెప్పారన్నమాట. ఉత్తముడు, అతని తల్లి రాత్రి పగలు అయినట్టు వాళ్ళు అయిపోవటం అనేది ఉంటుంది కాబట్టి అరణ్యంలో చనిపోయినారు అని చెప్పారు. కార్చిచ్చు అంటే సూర్య పరిభ్రమణంతో, అంటే కార్చిచ్చులో ఆవిడ చనిపోయింది, దావాగ్నిలో చనిపోయింది అన్నారు కదా. అదేంటంటే సూర్యుడు తిరుగుతూ ఉన్నందువల్ల రాత్రి పగలుగా కాలం అంతా అయిపోతూ ఉండటమే సురిచి చనిపోవటంగా, కాలిపోవటంగా చెప్పారు. అహోరాత్రాలకు సూర్యుడే బిగినింగ్ ఎండ్ కాబట్టి అది దావాగ్ని అని పేరు పెట్టారు దానికి. యక్షులు లేక గుహ్యకులు అంటే చీకట్లు. యక్షులు ఉన్నారు అనే మాటకు గుహ్యకులు ఉన్నారు, ఎంతో మంది గుహ్యకులు ఉన్నారన్నారు కదా, ఆ మాటకు అర్థం చీకట్లు. మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అన్ని విషయాలు ఎలా సృష్టించబడినాయి, ఏమేమి ఉన్నాయి, ఏమీ లేని చోట సమస్తము సృష్టించాలి, ఒక భావనని సృష్టించాలి.
ఒక ఆనందాన్ని సృష్టించాలి, ఒక దుఃఖాన్ని సృష్టించాలి, ఒక మంచివాడిని సృష్టించాలి, ఒక చెడ్డవాడిని సృష్టించాలి. పాజిటివ్ నెగటివ్ అనేవి రెండూ లేకపోతే అసలు సృష్టే లేదు. కాబట్టి రకరకాలుగా ఈ సృష్టి అంతా అనేక రకాలుగా వచ్చింది. ఆ సృష్టి మొత్తాన్ని ఒక కథగా మార్చినప్పుడు ఇలా సింబాలిక్గా చెప్పారన్నమాట. ఊరికే సింబాలిక్గా చెప్పటం కాదు, నిజంగానే ఆ సింబాలిజమ్స్ మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు, ఇది నిజమేనా అలా చెప్పారా అని. అంత చక్కగా ఉంటాయి మన పురాణాలు. మన రికార్డింగ్ నెంబర్ 180 అయిపోయింది.